ఆదికాండము పరిచయము. బైబిల్ యొక్క మొదటి పుస్తకము ఆదికాండం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ పుస్తకం సృష్టి, మానవ జాతి ఆరంభం మరియు దేవుని వాగ్దానాల గురించి చెప్తుంది. ఈ అద్భుతమైన పుస్తకం యొక్క పరిచయాన్ని మనం తెలుసుకుందాం. ఆదికాండము మొదటి 2 అధ్యాయములు దేవుని సృష్టి గురించి చెప్తూ ఉంటాయి. ఆయన 6 రోజుల్లో ఆకాశము, భూమి, సముద్రము, మొక్కలు, జంతువులు మరియు మానవులను అంటే ఆదాము హవ్వలను సృష్టించాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు. 2వదిగా ఎంట్రీ ఆఫ్ సిన్, పాపం యొక్క ప్రవేశం. 3వ అధ్యాయంలో సర్పం హవ్వను మోసం చేయడంతో ఆదాము హవ్వ నిషేధిత ఫలాన్ని తిని పాపం చేశారు. దీని వల్ల వారు ఏదేను తోట నుండి తొలగింపబడ్డారు. కయ్యూను తన సహోదరుడైన హేబెలును చంపడం ద్వారా మానవుని యొక్క పాపము బయటపడతా ఉన్నది. 3వది ద ఫ్లడ్, జలప్రళయము. మానవుల పాపం పెరిగినప్పుడు దేవుడు జలప్రళయం ద్వారా భూమిని శుద్ధి చేశాడు. నోవాహు అతని కుటుంబం మరియు జంతువులను ఓడలో రక్షించాడు. జలప్రళయం తర్వాత నోవాహు వంశం భూమిని నింపింది. 4వది టవర్ ఆఫ్ బాబెల్, బాబేలు గోపురం. బాబేలు గోపురం వద్ద మానవులు గర్వంతో దేవునికి వ్యతిరేకంగా నిర్మాణం చేశారు. దేవుడు వారి భాషలను చెదరగొట్టి వారిని వివిధ దేశాలుగా చెల్లాచెదురు చేశారు. 5వదిగా అబ్రహామ్స్ కవెనెంట్, అబ్రహాము వడంబడిక. దేవుడు అబ్రహాముని ఎన్నుకొని అతని ద్వారా గొప్ప జాతిని స్థాపిస్తానని, కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. అబ్రహాము విశ్వాసం మరియు ఇస్సాకు జననం ఈ వడంబడిక యొక్క ప్రారంభం. 6వదిగా ఐజాక్, జేకబ్ అండ్ జోసెఫ్, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాము వంశము ఇస్సాకు, యాకోబు మరియు యాకోబు యొక్క 12 మంది కుమారుల ద్వారా కొనసాగింది. యోసేపు బానిసగా అమ్మబడిన ఈజిప్టులో నాయకుడు అయ్యాడు. అతను తన కుటుంబాన్ని రక్షించి ఈజిప్టుకు తీసుకొచ్చాడు. ఇక కీ థీమ్స్, ప్రధాన ఇతివృత్తాలు చూస్తే ఆదికాండము దేవుని సృష్టి, పాపము మరియు రక్షణ, ఒడంబడిక మరియు విశ్వాసం వంటి కీ థీమ్స్ ని నొక్కి చెప్తుంది. ఇది బైబిల్ యొక్క మిగిలిన భాగాలకు పునాది వేస్తుంది. స్నేహితులారా, ఆదికాండము దేవుని యొక్క ప్రణాళిక మరియు మానవ జాతి చరిత్ర యొక్క అద్భుత కథనం. అర్థమైంది కదూ? మీరు ఈ పుస్తకాన్ని చదివారా? మీకు ఇష్టమైన భాగం ఏది? కామెంట్స్ లో ఖచ్చితంగా నాకు చెప్పండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్నో విషయాలు బైబిల్ కోసం తెలుసుకోండి. జీసస్ లవ్స్ యూ.